హాయ్ అండి. వడియాలు కర్రీ చూపిస్తున్నాను అనమాట. ఈ వడియాలని ఫస్ట్ ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి మనం పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటాయి. కొంచెం జారుగా ఉన్నాయనుకోండి, ఇలా నూనెలో వేయగానే నూనె అయితే పీల్ చేస్తాయి అన్నమాట. ఇలాగా కొంచెం గట్టిపడే వరకు వేయించుకోవాలి. మరీ డీప్ ఫ్రై అయితే చేయనవసరం లేదు. ఎర్రగా వచ్చే విధంగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్లో ఫస్ట్ వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ తాలింపు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడించాలి, వెల్లుల్లి వేగనివ్వాలన్నమాట. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. తాలింపేనండి కూరకి రుచి. ఏ కూరకైనా తాలింపు వెల్లుల్లి వేగితే చాలా టేస్ట్గా ఉంటుంది. సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గపెట్టుకోవాలి. పసుపు కూడా వేసి మగ్గపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కాబట్టి కారం కూడా వేసి వేగనిచ్చి ఇందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి మరుగుతున్నప్పుడు ఈ వడియాలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వడియాలు అనేవి ఉడుకుతాయి అన్నమాట ఈ నీళ్ళల్లో. అంతేనండి. వడియాల కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కూరగాయలు లేనప్పుడు ఈ వడియాల కూర అనేది వండుకుంటాం అన్నమాట. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.